హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సంతోషితో స్టేజ్. ఈరోజైతే నేను మీకు నార్మల్ చేతులని డిజైనర్ చేతుల్లాగా ఎలా మార్చాలో చూపిస్తానండి. సో ఇప్పుడు ఇక్కడ నార్మల్ చేతులు ఆల్రెడీ కుట్టేసి ఉన్నాయి టాప్కి. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను హ్యాండ్ రౌండ్ని కొంచెం లూజ్ చేసుకుంటున్నాను. అంటే ఇట్లాంటి స్లీవ్స్ చేయాలి అంటే మనకున్న మెజర్మెంట్ కంటే కూడా ఒక 1 ఇంచ్ దూరం కుట్టు వేసుకోవాలి. ఇది ఆల్రెడీ కుట్టేసిన టాప్ అండి. సో ఇలా మన నార్మల్ పాత టాప్స్ ఏవైనా సరే వాటిని మనం ఎలా మార్చుకోవచ్చో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది లుక్ అయితే. సో ఫస్ట్ ఇక్కడ నేను కుట్టుని పక్కకు వేసుకుంటున్నాను చూడండి. అంటే కింద చంక భాగం దగ్గర అంతే కొలత ఉంటుంది. జస్ట్ చెయ్యి రౌండ్ అనేది లూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను పక్కన ఎక్స్ట్రా కుట్లు వేసేసానండి. సో ఇక్కడ ఫస్ట్లో వేసిన కుట్లు ఉన్నాయి కదా, అవి తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను కుట్లు కూడా విప్పేసానండి. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ నేను మీకు చెయ్యి పొడవు ఎంత ఉందో చూపిస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది. సో ఇప్పుడు నేను కింద నుంచి 3 ఇంచెస్ పైకి తీసుకున్నాను. అంటే నార్మల్గా మన హ్యాండ్ లెంత్లో హాఫ్ వరకు చేయొచ్చు, లేదా ఇంకొంచెం పైకి కావాలంటే పైకి కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ 5 ఇంచెస్ పొడవు ఉండి నేను 3 ఇంచెస్ వరకు కుట్టు వేసేస్తున్నాను. జస్ట్ ఇది రన్నింగ్ స్టిచ్ అండి. నార్మల్గా మనం ఇంట్లో కుట్టుకుంటాం కదా, అలాంటిదే అనమాట. ఇలా ఒక 4-5 కుట్లు వేసేసి దాన్ని గట్టిగా దగ్గరికి లాగేసేయాలి. ఇలా లాగినప్పుడు మనకి గ్యాదర్స్ లాగా వస్తుందండి, అంటే కుచ్చులాగా వస్తుంది. దాంతోనే మనకు డిజైన్ లాగా కనిపిస్తుంది. సో అంతే. ఇప్పుడు మళ్ళీ దాన్ని నేను గట్టి కుట్టు వేసేస్తున్నాను. అలా కుట్టు వేసేటప్పుడే ఏదైనా ఒక బటన్ తీసుకొని బటన్ కూడా దానికి కుట్టేసేయాలి. సో అంతే అండి, చాలా ఈజీ కదా. సో మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో కూడా ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు అర్థమయ్యేటట్టు చెప్తానండి. సో ఇక్కడ చేతులు అంతా రెడీ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బుక్కి పెట్టి చూపిస్తున్నానండి. అంటే ఇది వచ్చేసి కస్టమర్ డ్రెస్ అనమాట. సో ఇక్కడ నేను బుక్కే పెట్టి చూపిస్తున్నాను. సో ఓవరాల్ లుక్ మాత్రం బాగా కనిపిస్తుందండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఒక మీ పాత డ్రెస్కి అయినా సరే మీకు లుక్ చాలా కొత్తగా కనిపిస్తుంది. డ్రెస్కనే కాదు, ఈవెన్ బ్లౌజెస్కైనా మనం ఈ పద్ధతి ట్రై చేయొచ్చు. చాలా ఈజీగా ఉంది కదా. సో డెఫినెట్గా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోని ఇంకొంతమందికి పంపిస్తుంది యూట్యూబ్. సో అందుకని అడుగుతున్నానండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ. హ్యావ్ ఎ గుడ్ డే.